ఎస్ అయితే మనకిప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది కదా, డైరీ ఫార్మర్స్ ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా కామెంట్స్ వస్తున్నాయండి, మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ప్రెగ్నెంట్ యానిమల్స్ ఉన్నాయి, డెలివరీ అయిన యానిమల్స్ ఉన్నాయి మన ఫామ్లో, ఎలా మెయింటైన్ చేయాలనేది కామెంట్స్ వస్తున్నాయి. దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే డైరీ ఫార్మ్స్లో ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 6:30 లోపు మనం ఫీడ్ చేసుకోవటము, దానా పెట్టుకోవటము, పాలు పిండుకోవటం కంప్లీట్ చేసుకొని 6 to 7 మోస్ట్లీ 9 లోపు అంతా కంప్లీట్ చేసేసుకొని షెడ్ని కడగడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఈవినింగ్ కూడా 5 నుంచి 9 లోపు మొత్తం ఫీడ్ చేసుకోవటం, పాలు పిండుకోవటం, క్లీన్ చేసుకోవటం కానీ చేసేయండి. మన ఫామ్లో ప్రెగ్నెంట్ యానిమల్స్ ఉంటున్నాయి, మిల్కర్స్ ఉంటున్నాయి కాబట్టి మనం కంపల్సరీ 2 నుంచి 3 సార్లు కడుక్కోవటానికి నీళ్ళతోటి కడిగితే బెటర్ ఉంటుంది అనమాట. అయితే ఫార్మర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫార్మర్స్ ఎట్లా, మనం ఎర్లీ మార్నింగే బయటకి పాలు పిండటం అయిపోయినాక పంపించడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా, వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వీళ్ళు కూడా అలానే 9 లోపు కంప్లీట్ చేసుకొని బయటికి పంపించే ప్రయత్నం చేయండి. కంపల్సరీ బయటికి వెళ్ళిన యానిమల్ అనేది మేత మేయటానికైతే అసలే ట్రై చేయదు. ఎందుకంటే మొత్తం మోస్ట్లీ 7 to 8 అవర్స్ నీళ్ళలో పండుకోవడానికి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ పడుకోవటానికే ట్రై చేస్తుంటుంది అనమాట. మళ్ళీ ఫీడ్ మన ఫార్మర్స్ కూడా ఇంటికి వచ్చినాకనే ఫీడ్ చేయడానికి ట్రై చేస్తుండండి. థ్యాంక్ యూ. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వీనింగ్. ఒక 4-5 కామెంట్స్ వచ్చినాయండి లాస్ట్ వీడియోస్లో, అందుకని మనం ఈ టాపిక్ని తీసుకొని రావాల్సి వచ్చింది. వీనింగ్ అంటే దూడ జన్మించిన తర్వాత తల్లి నుంచి వేరు చేసి పెంచడాన్ని వీనింగ్ అంటాం అనమాట. వేరు చేసి పెంచడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, అసలు మన కల్చర్కి సెట్ అవుతుందా ఇది ఎక్కడ ఈ పద్ధతి అనేది పాటిస్తున్నారు ఈ వీడియోలో డిస్కస్. మై పర్సెప్షన్ ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన గేదెలు కానీ, దేశీవాళీ గేదెలు కానీ, ఆవులు కానీ దూడ ఉంటేనే ఆ మదర్ ఎఫెక్షన్ తోటి పాలు ఇస్తుంటాయి. పాలు పిండటం అయిపోయినాక కూడా మళ్ళీ మదర్ దగ్గరికి దూడను వదిలిపెడుతుంటాం. ఫారిన్ కల్చర్లో ఏంటంటే ఒక్క ఫార్మర్ దగ్గర